హాయ్ ఫ్రెండ్స్. మనం ఎస్ఎన్టీకి సంబంధించి ఒక 10 ఎంసీక్యూస్ ఒక నమూనాగా విడుదల చేయడం జరుగుతుంది. ఇలా ఏంటంటే ఎస్ఎన్టీ విషయంలో చాప్టర్ 2 పూర్తయిందండి. చాప్టర్ 1లో లాస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో న్యూక్లియర్ టెక్నాలజీ పూర్తి చేసాం. చాప్టర్ 3 ఇప్పుడు అవుతుంది. ఎకోసిస్టమ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. బయోడైవర్సిటీ ఉంది. జాయిన్ అవుతున్న ఆస్పిరెంట్స్కి నేను ముందే చెప్తున్నాను, జాగ్రఫీ జూలై ఎండ్ కల్లా అవుతుంది. ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ మినహా సెప్టెంబర్ 15th ఆర్ 20th ఆ మధ్యలో అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తానని ప్రామిస్ చేశాను, రైట్? దీంట్లో వేరే ఇది లేదు. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత సార్ స్లోగా అవుతుంది అనేది మాత్రం దయచేసి అనొద్దు. అన్ని వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ సెషన్స్లో చేసిన ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ యాప్. అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే లైవ్ సెషన్స్ మనం చేస్తున్నాం కాబట్టి నేను ముందే చెప్పాను, జూన్ ఎండ్ అనుకున్న జాగ్రఫీ జూలై కల్లా అయిపోతుంది. జూలై ఎండ్ కల్లా మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఎస్ఎన్టీ కూడా అంతే, సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ టైం కల్లా అటు ఇటు ఒక 1 week అటు ఇటు అవుతుంది. అయిన వెంటనే ఎస్ఎన్టీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను, రైట్? అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మనం ఈకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ యూనిట్లో ఉన్నాం. దాంట్లో ఈకోసిస్టమ్స్ సంబంధించి 80% అయితే ఇంకో 20% ఉంది, పెండింగ్ ఉంది. అయినా సరే ఒకసారి ఒక 10 questions చేసి పెట్టండి అని సార్ అడగడం, నేను చేయడం జరిగింది. దీంట్లో చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా అడగొచ్చు. The extinction of tigers leads to loss of control over the organisms within the ecosystem. In this context, tiger conservation is referred to as follows. పులులు అంతరించడం ద్వారా ఆవరణ వ్యవస్థలో మిగతా జీవుల యొక్క నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ కంట్రోల్ అన్నాడు చూడండి, ఇక్కడ నియంత్రణ అన్నారు కదా, అది గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంలో పులుల సంరక్షణ ఇలా పిలుస్తారు. అంటే ఇక్కడ ఏంటి, మనకు పులులు అంతరించడం అనేది ఓకే. పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యల్లో ఆ పులి జాతిని, స్పీసీస్ని ఎలా పిలుస్తారని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, అంబ్రిల్లా స్పీసీస్లో ఎగ్జాంపుల్గా టైగర్స్ ఉంటాయి, నో డౌట్. ఫ్లాగ్షిప్ స్పీసీస్లో కూడా టైగర్స్ ఉంటాయి, నో డౌట్. ఇండికేటర్ స్పీసీస్లో మ్యాక్సిమం ఇది ఉండదు, నో డౌట్. కీస్టోన్ స్పీసీస్లో కూడా మనకేంటి, కీస్టోన్ జాతుల్లో కూడా మనకు టైగర్స్ ఉంటాయి. ఇక్కడ సందర్భం ఏంటి, ఇది సూచిక అంటే హెల్త్ కోసం. హెల్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాచు మొక్కలు తగ్గిపోతున్నాయి, అర్థమవుతుందా? సమ్వాట్ లైక్ లైకెన్స్ లాంటివి కోల్పోతున్నాయి అంటే మనకు దేనికి సూచిక? సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోతుంది అనే దానికి సూచిక. ఓకే, మనకు గంగా వాటర్లో డాల్ఫిన్స్ తగ్గిపోతున్నాయి అంటే అది విపరీతమైన పొల్యూషన్కి దారితీస్తుంది అనేది మనకు ఒక సూచికగా చెప్పొచ్చు. మనకు బ్యాక్ స్విమ్మర్స్ ఉంటాయి, ఎక్కడ మనకు ఈ వెల్ ఇరిగేషన్ సిస్టంలో మనకు బావులు లాంటి వాటిలో బ్యాక్ స్విమ్మర్స్ ఉంటాయి కదండి, వెనుకకి ఇదే కీటకాలు. వాటి సంఖ్య తగ్గిపోతుంది అని అంటే ఆ నీరు పరిశుభ్రతను కోల్పోతుందని, అది సూచిక. ఇక్కడ టైగర్స్కి కొంత ఈ లక్షణం అయితే లేదు, కానీ ఈ 3 లక్షణాలు కూడా ఉన్నాయి. టైగర్ పరిరక్షణ అనేది మిగతా జీవుల పరిరక్షణతో ముడిపడి ఉంటుంది 100%. దాన్ని అంబ్రిల్లా స్పీసీస్ అని అంటాం. పీపుల్ యొక్క అటెన్షన్ కోసం ఒక రివల్యూషనరీ మోడ్లో కనుక స్పీసీస్ ప్రొటెక్షన్ చేస్తే దాన్ని ఏమంటున్నాం, ఫ్లాగ్షిప్ అంటున్నాం. అట్లా కాదు, ఇక్కడ ఏంటంటే టైగర్ ఇన్ కేస్ ఆవరణ వ్యవస్థలో లేకపోతే డీసో, జీబ్రాసో, జిరాఫీసో ఇవి పెరిగిపోయి, అర్థమైందా, అక్కడున్న మొత్తం మనకు ప్రొడ్యూసర్స్ అన్నిటిని కన్స్యూమ్ చేసేసి ఇంకా వాటిలో అవి ఏంటి, కాంపిటీషన్కి గురై ఆ ఎకోసిస్టమ్ ఎక్స్టింక్షన్కి అవుతుంది. ఆ సందర్భాల్లో ఏమంటున్నాం అంటే దాన్ని కీస్టోన్ అంటున్నాం. పైన ఇచ్చిన స్టేట్మెంట్ నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది అంటే ఇలా అడిగే అవకాశం ఉంది. ఇంకా హై లెవెల్ క్వశ్చన్ అయితే ఇలా అడుగుతాడు, నియంత్రణ, కంట్రోల్ కోల్పోతుంది కాబట్టి ఆ సందర్భాల్లో పులుల సంరక్షణ ఏమంటున్నాం, కీస్టోన్. పబ్లిక్ మైండ్ సెట్ని రీచ్ చేయించడానికి ఏంటి, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రజలందరికీ తెలియాలి, అర్థమైందా? ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏంటి పెన్షన్ స్కీమ్ ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ అనుకోండి, అది దాన్ని పబ్లిసిటీ కూడా ఇవ్వాలి, విపరీతంగా ఇవ్వాలి. అందుకే 1వ తేదీ సీఎం నుంచి గ్రామ సెక్రటరీ వరకు అందరూ కూడా వెళ్ళి ఏంటి పెన్షన్స్ పంచుతున్నారు. ఓకే, అట్లా పులుల యొక్క అవసరం చాలా ఉందని చెప్పి ప్రజల నుంచి ఏమి మార్పు తెచ్చేది ఫ్లాగ్షిప్. అంబ్రిల్లా, పులి లేకపోతే ఏంటంటే అక్కడ ఆ ఆవరణ వ్యవస్థ అంతా కోల్పోతుంది. పులి సంరక్షణ అనేది జింకల పరిరక్షణకు కూడా ఇండైరెక్ట్గా దారితీస్తుంది అనే కోణంలో చెప్పేది ఏంటంటే అంబ్రిల్లా. పులి లేకపోతే జింకలు డామినెన్స్ పెరిగిపోయి
ఆవరణ వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పేది ఏంటంటే కీ స్టోన్. అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. నేను ఇంత చెప్పినా ఒకవేళ అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా రీసెర్చ్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఒడిషా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా. ఒడిషా ఇస్ ద స్టేట్ విత్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్. అంటే ఇక్కడ అంటే నా నా ఇన్హెరిట్ ఫీలింగ్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మడ అడవుల విస్తీర్ణం పరంగా ఒడిషా రెండవ అతిపెద్ద రాష్ట్రం, ఒడిషా రెండవ పెద్ద మడ అడవులతో కూడిన రాష్ట్రం. అంటే ఇక్కడ నేనేమి ఇచ్చానంటే మన వాళ్ళకి బాయ్స్కి మడ అడవుల విస్తీర్ణం పరంగా ఒడిషా రెండవ పెద్ద రాష్ట్రం అని ఇచ్చాం, తప్పది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పరంగా ఏంటంటే వెస్ట్ బెంగాల్ తర్వాత గుజరాత్, గుజరాత్ తర్వాత అండమాన్ నికోబార్, తర్వాత ఏపీ, ఏపీ తర్వాత మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత ఒడిస్సా. ఇది చూడండి, ఒడిషా రెండవ అతిపెద్ద మడ అడవులతో కూడిన రెండవ అతిపెద్ద ఏమంటే మడ అరణ్య ప్రాంతాన్ని అని చెప్పాను నేను. ఆ ప్రాంతం ఇక్కడ మిస్ అయింది మన వాళ్ళు రాసిన దగ్గర. సో ఒడిషా హ్యాస్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా. అంటే ఇక్కడ ఏంటంటే మడరణ్యాలు ఉన్నాయి మనకు, కచ్ అని, కుందాపూర్ అని, పిచ్చావరం అని, ఓకే, కోరింగా అని, కృష్ణ అని, అర్థమైంది, ఆచ్రే అని, ఇట్లా ఉన్నాయి కదా. అటువంటి మడ అరణ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఏరియాస్లో అత్యధిక మడరణ్య ప్రాంతం ఉన్న ఏరియా ఏంటంటే సుందర్బన్స్. స్టేట్స్లో సెకండ్ గుజరాత్ వస్తుంది, కానీ మడరణ్య ప్రాంతాన్ని రెండవ పెద్ద మడరణ్య ప్రాంతం ఎక్కడుంది? ఓకే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రెండవ విస్తీర్ణం ఎక్కడుంది? స్టేట్ కాదు నేను అనేది, సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఏరియా ఎక్కడ ఎక్కువ ఉంది ఒకే దగ్గర అంటే సుందర్బన్స్ తర్వాత మనకు బిత్తరకనిక అవుతుంది. బిత్తరకనిక అవుతుంది కాబట్టి సెకండ్ ప్లేస్లో అది ఉంది, కాబట్టి ఒడిశా స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ 2400 చదరపు కిలోమీటర్లతోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది మ్యాంగ్రూవ్ కవర్లో. గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది, కానీ గుజరాత్లో మ్యాంగ్రూవ్స్ ఒక 4 to 5 ప్లేసెస్లో ఉన్నాయి. ఆ 4 to 5 ప్లేసెస్ 4 to 5 మ్యాంగ్రూవ్ ఏరియాస్తో సమానం. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ ఇండియా మొత్తం మీద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ మ్యాంగ్రూవ్ కవర్. సో సెకండ్ లార్జెస్ట్ ఏరియా ఆఫ్ మ్యాంగ్రూవ్ కవర్ అంటే ఏంటంటే మనకు బిత్తరకనిక. సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ కవర్ అంటే అప్పుడేమవుతుంది? గుజరాత్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చాం, కాబట్టి ఇది కరెక్టే. బిత్తరకనిక సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఏంటంటే మనకు సుందర్బన్స్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, మునుపటి నివేదిక ప్రకారం మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా పెంచిన రాష్ట్రం ఒడిశా. తప్పు. సో మనకు మునుపటి నివేదిక అంటే అకార్డింగ్ టు ద ప్రీవియస్ రిపోర్ట్ అని కాదు, వైల్ కంపారిజన్ విత్ ద ప్రీవియస్ రిపోర్ట్. అంటే 2021 to 2023 రిపోర్ట్ ప్రకారం ఏ స్టేట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఎక్కువ పెంచిందంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ 13 చదరపు కిలోమీటర్లు పెంచింది, మహారాష్ట్ర 12 చదరపు కిలోమీటర్లు పెంచింది, గుజరాత్ 32 చదరపు కిలోమీటర్లని కోల్పోయింది. అంటే ఏ రాష్ట్రం ఎక్కువగా మడరణ్యాలను పెంచిందంటే ఏపీ, ఒడిశా కాదు, కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఒడిశా ఇస్ అ స్టేట్ విత్ ద గ్రేటెస్ట్ డైవర్సిటీ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని కాదు, మ్యాంగ్రూవ్స్ అని అర్థం. ఓకే, ఏ రాష్ట్రము మ్యాంగ్రూవ్స్ మడ జాతుల విషయంలో, మ్యాంగ్రూవ్ స్పీసీస్ విషయంలో డైవర్సిటీ ఎక్కువగా ఉందని అంటే అది అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్లో ఇంచుమించు 26 వరకు జాతులు ఉన్నాయి, మడ జాతులు, మడ చెట్ల జాతులు అత్యధికంగా ఏ స్టేట్లో ఉన్నాయంటే, ఏ స్టేట్ ఆర్ యూటీలో ఉన్నాయంటే అండమాన్ నికోబార్లో ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్? 4 స్టేట్మెంట్స్లో ఒకటే స్టేట్మెంట్ ఒడిశా స్టేట్ని జస్టిఫై చేసింది. హౌ మెనీ అడిగాడు క్వశ్చన్లో. హౌ మెనీ అంటే అవి ఎన్ని అని చూడాలి, ఏది అని కాదు. ఓకే, విచ్ ఆఫ్ అని కాదు, విచ్ అమాంగ్ అని కాదు, హౌ మెనీ అన్నాడు. హౌ మెనీ అన్నాడు, ఎన్ని అని కరెక్ట్. ఇక్కడ 2 అంటే 1 మాత్రం, 2 మాత్రం అంటే రెండవది కరెక్ట్ అని కాదు, మీకు అర్థం చేసుకోండి. హౌ మెనీ అంటే అందరికి 90% ఆస్పిరెంట్స్ తెలుసు ఈ క్వశ్చన్ మీనింగ్, ఇంకొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు, అందుకే చెప్తున్నాను. హౌ మెనీ అంటే ఎన్ని కరెక్ట్ దీంట్లో అన్నాడు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఇది ఒక్కటే కరెక్ట్, కాబట్టి మనకు 1 మాత్రమే కరెక్ట్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. దెర్ ఆర్ 3 మాంట్రెక్స్ రికార్డ్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా. దేర్ వెర్ అంటే కరెక్ట్, ఒకప్పుడు ఉండేవి 3. రామ్సార్ అంతర్జాతీయ చిత్తడి నేలల్లో ఇంకాస్త పరిరక్షణ అవసరం ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే సత్వర పర్యావరణ ఇబ్బందులకు గురవుతుందో, ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అవసరం ఉందో,
దాన్ని మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరిగింది. అది స్విట్జర్లాండ్లో మాంట్రెక్స్లో మీటింగ్ పెట్టుకొని అత్యవసరంగా పరిరక్షించాల్సిన వెట్లాండ్స్ని ఆ రికార్డులో చేర్చడం జరిగింది. వరల్డ్ వైడ్గా అవి 48 42 ఎన్ని ఉన్నాయి. మన ఇండియాలో ఒకప్పుడు 3 ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. సో 2 ఉంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కియోలాడియో ఘన రాజస్థాన్ అండ్ లోక్ తక్ ఆఫ్ మణిపూర్, ఈ 2 కరెక్ట్. ఒకప్పుడు చిలుక ఉండేది, ఈ చిలుక ఇప్పుడు లేదు, కాబట్టి 2 ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ ఇక్కడ తప్పు. ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ రామ్సార్ వెట్లాండ్ సైట్స్ ఇన్ ఇండియా ఈస్ ఇన్ తమిళనాడు స్టేట్. Tamil is the state has highest number of wetlands, Ramsar wetlands. But largest area of Ramsar wetland sites, largest area of Ramsar wetlands in India is in West Bengal. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. అంతర్జాతీయంగా కూడా చిత్తడి నేలలు అత్యధిక సంఖ్యలో యూకేలో ఉన్నాయి, బ్రిటన్లో. అంతర్జాతీయంగా చిత్తడి నేలల విస్తీర్ణం చిత్తడి నేలలు అంటే రామ్సార్ నా ఉద్దేశం. రామ్సార్ చిత్తడి నేలల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న దేశం బ్రెజిల్. ఒకప్పుడు బొలీవియా ఉండేది, దాన్ని దాటేసింది. రామ్సార్ చిత్తడి నేలలో అతి పెద్దది కూడా మనకు బ్రెజిల్లో రియో నీగ్రో. చిత్తడి నేలల్లో వెట్లాండ్స్లో అతి పెద్దది ఏంటి అంటే మనకు పంతనాలు. ఏంటమ్మా? పంతనాలు. ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ఇండియాలో రామ్సార్ వెట్లాండ్స్ అత్యధికంగా తమిళనాడు, సెకండ్ మనకి ఏంటమ్మా యూపీ. ఓకే, ఇక్కడ 20 అక్కడ 13 ఉన్నాయి. రామ్సార్ చిత్తడి నేలలో విస్తీర్ణంలో అతి పెద్దది ఏంటంటే మనకు సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్. రామ్సార్ చిత్తడి నేలల విస్తీర్ణం అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్. ఈస్ట్ కోల్కతా ఉంది అండ్ మనకు సుందర్బన్స్ ఉండటం, విస్తీర్ణం ఎక్కువగా ఉన్న స్టేట్గా అది వచ్చింది. అర్థమైందా? తక్కువగా ఉన్నది మనకు 2 ఉన్నాయి, ఇంచుమించు 0.2 స్క్వేర్ కిలోమీటర్ తోటి, 0.2 హెక్టార్స్ అనుకుంటా తోటి మనకు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో రేణుకాదేవి ఉంది అండ్ మనకు రామేశ్వరం వద్ద సంవాట్ ఒక కాంప్లెక్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఉంది. ఈ 2 కూడా మనకి ఇంచుమించు ఒకటే ఏరియాతో ఉన్నాయి. న్యూ వెట్లాండ్ రూల్స్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ 2025 ఎప్పుడు రూపొందించారంటే 2025 అని ఇచ్చాడు, తప్పు. 2025లో ఏం లేవు, 2017 చివరిది. 2010లో చేశారు, ఆ తర్వాత 2017లో చేశారు, అది కూడా మనం మాట్లాడాము. సో ఇది 17లో చేశారు, 15లో లేదు కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఏపీ హ్యాస్ ఓన్లీ 1 రామ్సార్ సైట్. ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక రామ్సార్ సైట్ ఉంది. ఎస్, ఏమమ్మా? కొల్లేరు. మనకి పులికాట్కి కానీ, కొండకర్ల ఆవకి కానీ, తేలి నీలాపురంకి కానీ, మనకు ఉప్పలపాడుకు కానీ, నౌపడ రీజియన్కి కానీ, లేదా తడ అనే ప్రాంతంలో కానీ, సూలూరుపేట కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మీరు కొన్ని ఏరియాస్ ఏపీలో చూస్తే చాలా స్కోప్ ఉంది. మరి ఎందుకు ఈ ప్రమోషన్ స్థాయిలో ఏపీ స్టేట్ గవర్నమెంట్, ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ మనకు ప్రమోట్ చేయట్లేదో కానీ, అంత ఎందుకు మనకు రిజర్వాయర్స్ చూడండి, నాగార్జున సాగర్ రిజర్వాయర్ కానీ, ఈవెన్ చిన్న చిన్న రిజర్వాయర్స్ గోస్తని మీద మనకు తాటిపూడి కానీ, లాట్ ఆఫ్ ఏమంటే మనకు ఆ వెట్లాండ్స్ మనకు ఆ సిగ్నిఫికెన్స్ ఉంది. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క నెగ్లిజెన్స్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ అనే కాదు అనేది, 1980s నుంచి ఇండియా గవర్నమెంట్ ఎప్పుడైతే 82లో దాంట్లో మధ్య యాక్సెప్ట్ చేసిందో, రాటిఫై చేసిందో, అప్పటి నుంచి కూడా ఉన్న ఏపీ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, ఎందుకు ఈ వెట్లాండ్స్ని ప్రమోట్ చేయట్లేదు అనేది నాకు ఒక క్వశ్చన్గా ఉంది. అర్థమైందా? శ్రీకాకుళంలో నౌపడ, తేలినిలాపురం, ఇచ్చాపురం ప్రాంతంలో మనకి బార్వా వెట్లాండ్స్, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఒక జిల్లాలో. మీరు తిరుపతిలో తీసుకుంటే పులికాట్ రీజియన్ ఉంది, తిరుపతిలో తడా రీజియన్ ఉంది, సూళ్ళూరుపేట రీజియన్ ఉంది, ఓకే, దుర్గరాజపట్నం బ్యాక్ వాటర్స్, ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. ఒకటి కాదు. అనకాపల్లిలో కొండకర్ల ప్రాంతం ఉంది, మనకు వరాహ అండ్ శారదా కాన్ఫ్లుయెన్స్ రీజియన్స్ ఉన్నాయి. చాలా వెట్లాండ్ ఏరియాస్ సిగ్నిఫికెంట్ రోల్ని కలిగి ఉన్నాయి. కానీ స్టిల్ వై ద గవర్నమెంట్స్ వేర్ నాట్ ప్రమోటింగ్ ద వెట్లాండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్ టు ఇంటర్నేషనల్ లెవెల్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, ఒకటి ఉంది ఇప్పటి వరకు, అది కూడా కొల్లేరు ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్? ఏమిచ్చాడు ఇక్కడ? ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్స్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు? ఇంతకుముందు హౌ మెనీ కరెక్ట్ అన్నాడు, చూసారా? క్వశ్చన్స్ కూడా మీరు గమనించాలి. హౌ మెనీ అంటే ఎన్ని, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏది ఇక్కడ అంటే ఓన్లీ 4 మాత్రమే కరెక్ట్. 4 ఓన్లీ, అంటే 4వది ఒకటి మాత్రమే కరెక్ట్. ఓన్లీ 4th స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనేది. హు డిఫైన్ ద ఎకోసిస్టమ్ యాజ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్ఫియర్. అండ్ ఇది అసలు క్వశ్చనే కాదు, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది, అందుకే ఇచ్చాను. ఎవరు? టాన్స్లీ. ఏజీ టాన్స్లీ డిఫైన్ చేశాడు ఎకోసిస్టమ్ అనేది ఫంక్షనల్ యూనిట్ అని. వీళ్ళంతా ఇంపార్టెంట్. రైటర్ హూ ఇనిషియేటెడ్ ద టర్మ్ ఎకాలజీ. అర్థమైందా? ఓడమ్, అసలు ఓడమ్ని ఇండైరెక్ట్గా మనం ఏమనొచ్చు అంటే ఫాదర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అనొచ్చు. అర్థమైందా?
ఇట్లా వీళ్ళంతా ఎర్నెస్ట్ హ్యాకెల్, ఈయన కూడా ఎకాలజీ పరంగా చాలా సిగ్నిఫికెంట్ వ్యక్తి ఉన్నారు. ఓకే, వీళ్ళంతా ఇంపార్టెంటే. కానీ మనకు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, ఎకోసిస్టమ్ అనేది ఫంక్షనల్ యూనిట్ దేనికి, ఎకాలజీకి లేదా బయోస్పియర్కి అని చెప్పింది ఎవరంటే ఏజీ టాన్స్లే. ఓకే, చాలా మంది ఉన్నారు, అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, రెక్స్ అండ్ ఓలినేర్స్, రామ్దేవ్రావ్ మిశ్రా, ఇందిరాగాంధీ, మేనకా గాంధీ, వీళ్ళంతా కూడా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి చాలా సిగ్నిఫికెంట్ పర్సన్స్ అండి. అర్థమవుతుందా? మన ఈ మధ్యకాలంలో పరమపదించిన తెలంగాణకు సంబంధించిన వనజీవి రామయ్య, రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, చాలా మంది ఉన్నారన్నమాట. గ్రీన్ జడ్జ్, గ్రీన్ అడ్వకేట్, కుల్దీప్ సింగ్ మెహతా, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ నేమ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకోటోన్? ఎకోటోన్కి ఉదాహరణలు కావు. ఎకోటోన్ అంటే ఏంటంటే ఇదొక ఎకోసిస్టము, ఇదొక ఎకోసిస్టము, వీటి మధ్యలో కొంత విభిన్న లక్షణాలతో డిస్టింక్ట్ ఫీచర్స్ తోటి ఏర్పడ్డ ఎకోసిస్టమ్ని ఏమంటాం అంటే ఎకోటోన్ అంటాం. అంటే ఎకోటోన్ ఈజ్ ఆల్సో అన్ ఎకోసిస్టమ్, హ్యాస్ డిస్టింక్ట్ ఫీచర్. ఇట్ ఇవాల్వ్డ్ ఎట్ ద ట్రాన్స్ బౌండరీ బిట్వీన్ టూ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. రెండు విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్యలో ఉన్న సరిహద్దులో మరో విభిన్న ఆవరణ వ్యవస్థ ఆవిర్భవిస్తే దాన్ని ఏమంటామంటే ఎకోటోన్ అని అంటాం. ఓకే, మడ అరణ్యాలు, మ్యాంగ్రూవ్స్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది, మెరైన్ వాటర్ వస్తుంది, మధ్యలో బ్రాకిష్ వాటర్లు ఇవి ఫామ్ అవుతున్నాయి, కాబట్టి ఇది కరెక్ట్. సాల్ట్ టాలరెంట్ కూడా ఇవి. కోరల్ రీఫ్స్ ఫ్రెష్ వాటర్లో ఫామ్ అవ్వవు. ఇవి కంప్లీట్గా ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, 99% ఏంటంటే మెరైన్ వాటర్. కాబట్టి ఇది రెండు విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్యలో ఉండదు, అది కేవలం కోస్టల్లోనే ఉంటుంది, కోస్టల్ ఏరియాస్. గడ్డి భూములు కరెక్ట్. ఆకురాల్ చరణ్యాలు డెసిడ్యూస్ ఫారెస్ట్, డెసర్ట్. వర్షారణ్యాలు డెసర్ట్. ఎడారి భూములు వర్షారణ్యాలు మధ్యలో ఉంటాయి. ఆఫ్రికాలో కూడా అంతే, సహారా ఎడారికి భూమధ్య రేఖ ప్రాంతానికి మధ్యలో సవర్ణ గడ్డి భూములు ఉంటాయి. కాబట్టి రెండు విభిన్న ఆవరణ వ్యవస్థలు ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. టండ్రా ఎకోసిస్టమ్కి ఎగ్జాంపుల్, కానీ టండ్రా ఈవెన్ బయోస్ఫియర్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, కానీ ఎకోటోన్ కాదు. టండ్రాకి దాటాక, టండ్రా మనకి 80 degrees 90 degrees లాటిట్యూడ్ దగ్గర ఉంటుంది. టండ్రా 5000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొత్త ఆవరణ వ్యవస్థ లేదు. రెండు విభిన్న ఆవరణ వ్యవస్థల ప్రశ్నే లేదు అక్కడ, ఒకటే ఆవరణ వ్యవస్థ అది. దాని తర్వాత ఆవరణ వ్యవస్థ ఎత్తులో లేదు, దాని తర్వాత ఆవరణ వ్యవస్థ మనకు అక్షాంశాల పరంగా కూడా లేదు. కాబట్టి ఇది కూడా తప్పు. మనకి ఏది కరెక్ట్, 1 and 3 అనేవి కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటి, 1 and 3. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యాస్పిరెంట్స్ ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాల దగ్గర, ఇతను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నప్పుడు మ్యాంగ్రూవ్, MANGROVE అని రాయట్లేదని అడుగుతున్నారంట. అరే ఇది కాదు, మీరు యాస్పిరెంట్స్ అంటే ఏంటి, ఇది కాదు. పేరు రాయటము, లేదంటే మనకు స్లైడ్స్ ఎక్కడో AI టెక్నాలజీ వినియోగించి యాసిటీస్గా అది పెట్టేసి చెప్పేయటము, అది కూడా అక్కడ కాన్సెప్ట్ ఏముందో కూడా తెలియకుండా అది చదివేయటం, అది కాదమ్మా, అది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఏంటి, దాని యొక్క మెకానిజం తెలుసుకోవాలి, ఎలా ఏర్పడుతున్నాయి, ఏంటి లాభాలు, ఏంటి నష్టాలు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతున్నాడు, అవి చెప్పాలి ఫ్యాకల్టీ, అది తెలుసుకోవాలి. సరే చెప్తున్నప్పుడు అప్పుడప్పుడే కొత్తగా జాయిన్ అవుతున్న ఆస్పిరెంట్స్కి అర్థం కావు కొన్ని విషయాలు. దే హ్యావ్ టు వర్క్ మోర్, ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి, ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈయన చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే కదా ర్యాంక్ వస్తుంది. అట్లా తెలుసుకోవడంలో విఫలం అవుతున్నారు, అందరూ కాదు, కొంతమంది ఆస్పిరెంట్స్. పేరు పూర్తిగా రాయలేదు, బోర్డు మీద పేరు రాస్తే ఏంటి, రాయకపోతే ఏంటి, నోట్లో ఎంత స్పష్టంగా అది మ్యాంగ్రూవ్ అంటున్నాము, మడారణ్యం అంటున్నాము, మడారణ్యం అని పూర్తి రాయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మీరు రాసుకోలేరా, రాయలేరా చెప్పండి. ఆ చిన్న మిస్టేక్ని అంటే ఆస్పిరెంట్స్ అది ఇంకా అవగతం చేసుకోలేకపోతున్నారు. సరే, ఆవరణ వ్యవస్థలో జీవజాతుల క్రియాత్మక పాత్రను సూచించే పదం ఏంటి అంటే మనకు స్పీషియస్ యొక్క ఫంక్షనల్ రోల్. చాలా సందర్భాలు అడుగుతున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఫంక్షనల్ రోల్, వాళ్ళు ఏ పాత్రను అంటే ఒక జీవి ప్రజెంట్ ఇక్కడ ఉంది, ఒక స్పీషియస్ ఉంది మనకు ఒక లేక్లో, అది ఫ్రాగ్ అనేది ఒక లోటస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న ఒక ఇన్సెక్ట్ని తిన్నదనుకుందాం. అక్కడ ఏం చేస్తుంది అది, దాని రోల్ ఏంటి, ఫుడ్ని తింటుంది. ఆ ఫుడ్ని తినడం అంటే ఫుడ్ కలెక్షన్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే నిష్ అంటాం. ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఎ స్పీషియస్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఇస్ కాల్డ్ నిష్, ఎకలాజికల్ నిష్ అంటాం. ఓకే, సక్సెషన్ అంటే అనుక్రమం, వారసత్వం కాదు, మన వాళ్ళు గూగుల్ మాత్రం నమ్మారు. ఓకే,
అనుక్రమం. సక్సెషన్ అంటే ఒక ఎంటైర్ జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ డామినేట్ చేయటం, ఇంకో జనరేషన్ డామినేట్ చేయటం, తర్వాత ఇంకో జనరేషన్ డామినేట్ చేయటం, ఫైనల్గా స్టెబిలైజేషన్కి వెళ్ళడం, దాన్ని ఏమంటాం అనుక్రమం. మ్యాగ్నిఫికేషన్, బయోమ్యాగ్నిఫికేషన్ అంటే పొల్యూషన్ ట్రాపిక్ లెవెల్స్లోకి ఎంటర్ అవ్వటం, ఫుడ్ చైన్లోకి పొల్యూషన్ ఎంటర్ అవ్వటం, దాన్ని ఏమంటున్నాం మ్యాగ్నిఫికేషన్. ఎమెన్సిలిజం అనేది అసలు సంబంధమే లేదు. ఎమెన్సిలిజం కమెన్సిలిజం ఇవన్నీ ఏంటంటే ఇవి బయోటిక్ ఇంటరాక్షన్స్. అర్థమైందా? నువ్వు నష్టపోతున్నావు, నువ్వు నష్టపోవు, ఎదుటోళ్ళని నష్టపరుస్తున్నావు, దాన్ని ఏమంటున్నావు ఎమెన్సిలిజం. ఓకే, నువ్వు లాభపడుతున్నావు, ఎదుటోడిని నష్టపరచవు, దాన్ని ఏమంటున్నాం కమెన్సిలిజం. నువ్వు లాభపడుతున్నావు, ఎదుటి జీవి నష్టపోతుంది. అర్థమైన బ్యాక్టీరియాస్ మన పేగులను కొరికేసి అది లాభపడుతుంది, ఆ బ్యాక్టీరియాకి మన పేగులకి మధ్యన ఉన్న సంబంధం ఏంటంటే పారాసైటిజం. ఇద్దరు లాభపడుతున్నారు, మ్యూచువలిజం. ఇదేంటంటే సంబంధాలకు సంబంధించిన అంశం, బయోటిక్ ఇంటరాక్షన్స్ అని అలా పేర్లతో పిలుస్తాం. ఓకే, క్రియాత్మక చర్యలు అంటే ఫంక్షనల్ రోల్, అది ఫుడ్ కోసమో, హ్యాబిటాట్ కోసమో, రీప్రొడక్షన్ కోసమో, అదర్ ఫిజికల్ కెమికల్ రియాక్షన్స్ కోసమో తిరుగుతుంటుంది. అలా తిరగడాన్ని, అది చేసే పాత్రను ఏమంటామంటే ఎకలాజికల్ నిష్ అని అంటాం. ఓకే, స్టూడెంట్స్ అండి, నాకు గత 11 సంవత్సరాలుగా నేను క్లాసెస్ డీల్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా చదివింది ఇంటర్మీడియటే. ఆ తర్వాత నాకు అంటే అది కూడా రూరల్, ఎక్కడో శ్రీకాకుళంలో పలాసలో ఏదో చిన్న కూఫ్లీ కాలేజ్లో చదువుకున్నాం. తర్వాత ఏదో గవర్నమెంట్ జాబ్ రావటము, నేను దాన్ని తట్టుకోలేక దాన్ని దూరంగా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయిలేండి. ఆ తర్వాత నేను కరస్పాండెన్స్లో డిగ్రీ, ఆ తర్వాత పీజీలో ఒక 4 పీజీస్ చేశాను, 5 సబ్జెక్ట్స్లో నెట్ క్వాలిఫై అయ్యాను. ఈ టైంలో ఏంటంటే ఎక్కడో రూరల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన నేను ఎంతో కొంత బైలింగ్వల్లో చెప్తున్నాను, అది ఇది అంటే నాకు కారణం స్టూడెంట్సే. అంటే స్టూడెంట్స్ కొన్ని సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఒక దగ్గర ఇంగ్లీష్ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలికితే నన్ను అర్థం చేసుకుని, వీడు ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాడు, ఇంత ఎనలైజ్ చేస్తున్నాడు, ఈ వర్డ్ తప్పుగా ప్రొనౌన్స్ చేస్తాడనే విషయాన్ని ఒకరిద్దరు వచ్చి చెప్తున్నారు. నేను దీన్ని నికే అనే వర్డ్ని చెప్తున్నా, తప్పు అని నాలో కూడా తప్పులున్నాయి కదా, నికే అనే వర్డ్ని నాకు ఒక స్టూడెంట్, ఒక ఆవిడకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే, ఆవిడ ఒక రోజు వచ్చి, నేను ఆఫీస్ రూమ్లో ఉంటే, సార్ దాన్ని నిష్ అనాలి సార్ అని చెప్పింది. తర్వాత ఒట్టర్ అనేవాడిని, ఓటీటీఆర్ని, దాన్ని ఆటర్ అనాలి సార్ అని చెప్పింది. అంటే ఏంటంటే ఇక్కడ మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము, కానీ ఇక్కడ ఇంగ్లీష్ యొక్క సిగ్నిఫికెన్స్ రాను రాను పెరిగిపోతుంది. గ్రూప్ 1 మెయిన్స్ టీచ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీషే ఉండాలి మ్యాక్సిమం, ఎందుకంటే తెలుగు సక్సెస్ రేట్ మనకు తెలుగులో రాస్తున్న ఆస్పిరెంట్స్ యొక్క, అంటే ఒక 100 పోస్టులు గ్రూప్ 1లో ఉంటే 7% కూడా తెలుగు ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అవ్వట్లేదు. అంటే చూడండి ఎంత ఘోరమైన స్థితిలో తెలుగు పీపుల్ ఉన్నారు. ఇంత అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ అంతా తెలుగులో ఉండి ఎక్కడో కరస్పాండెన్స్లో పీజీస్ చేసిన నేను ఇంగ్లీష్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నా అంటే కేవలం కారణం ఏంటంటే అదే, లాట్ ఆఫ్ సోర్సెస్ యొక్క అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్లో. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ ఆ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్లో రాస్తున్నారో వాళ్ళనే ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్లో. చాలా ఏమంటాం దాన్ని, ఒక విధంగా అనొచ్చు. ఈవెన్ యూపీఎస్సీ పోనీ తెలుగులో రాస్తుంటే సెలెక్ట్ చేస్తుంది. రీసెంట్గా ర్యాంక్స్ వచ్చాయి, మన ఎవరు గోపాలకృష్ణ దగ్గర నుంచి రీసెంట్గా మొన్న ఒక వ్యక్తి జాగ్రఫీ ఆప్షనల్ తెలుగులో రాసి సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళంతా అంటే యూపీఎస్సీ తెలుగు మీడియంకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఈ జఫా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ తెలుగు మీడియంకి ఇవ్వట్లేదు. అర్థమవుతుంది. మొన్న అయితే మరీ ఘోరం, తెలంగాణలో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ 563 బిలో 7% ఉన్నారంట తెలుగు మీడియం వాళ్ళు. అంటే ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. అందుకే నేనే ఇంకా అటు ఇటు మార్చుకొని ఇంగ్లీష్ కోసం తాపత్రయపడుతూ ఇంగ్లీష్ అనే దాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్స్ మెల్లమెల్లగా ఎటువైపుకు మరలాలి అనేది నా ఆలోచన. అంటే ఇంగ్లీష్ వైపుకి. సరే, నా ఎక్సిస్టెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదంతా అనవసరం. స్టూడెంట్స్ బాగుపడాలంటే మెల్లమెల్లగా మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎటువైపుకి వెళ్ళాలనేది నా ఉద్దేశం. అంటే ఇంగ్లీష్ మీడియం అంటే నాకు ఈ పదం చూస్తే గుర్తొచ్చింది, ఆ పేర్లు చెప్పకూడదు. తను వచ్చి సార్ ఏంటి ఇవే కాదు, చిన్న చిన్న పదాలు తప్పు పలుకుతుంటాం. ఒకనొక టైంలో 14-15లో బేవరేజ్ అనే పదాన్ని బేవర్జ్ అట్లా పలికేవాడిని, ప్రొనౌన్స్ చేసేవాడిని. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అప్పుడు మా సిస్టర్ ఒక ఆమె ఉంది, తన పేరు కూడా చెప్పలేను నేను. తను అన్న అలా కాదన్న, నువ్వు అంటే పిచ్చి వీళ్ళకి స్టూడెంట్స్కి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి నువ్వు చెప్తున్న గంగా నది ఒక రేంజ్లో చూస్తున్నారన్న, నువ్వు ఈ ప్రొనౌన్సియేషన్ విషయంలో కొంచెం జాగ్రత్త పడు అని చెప్పి అప్పుడు కొంచెం కరెక్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇది నేను తర్వాత తెలుసుకుందాన్ని నిష్ అంటారని. ఇదంతా స్టూడెంట్స్ నాకు ఇస్తున్న నాలెడ్జ్, అర్థమవుతుందా?
సరే, ఎనీహౌ దీన్ని లీవ్ చేద్దాం. ఇక్కడ ఏమి మనకు అడిగాడు, జస్ట్ ఫంక్షనల్ రోల్ అంటే నిష్లో మనకు 4 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫుడ్ కోసం, ఫుడ్ నిష్. రెండవది ఏంటంటే మనకు హ్యాబిటాట్, ఆవాసం కోసం, హ్యాబిటాట్ నిష్. ఇంకోటి ఏంటంటే రీప్రొడక్టివ్, తమ వారసులను ప్రొడ్యూస్ చేసుకోవడానికి రీప్రొడక్టివ్ నిష్ అంటాం. అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటంటే అదర్ నిష్, అది ఇంకా ఏమైనా జరగవచ్చు, వేరే అదర్ ప్రాసెస్ అన్ని కూడా అదర్ నిష్లో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ అన్ ఆర్గనిజం లీవ్స్ ఇన్. ఏ జీవి ఒక భౌతిక వాతావరణంలో ఆ జీవి ఆవరణ వ్యవస్థలో నివసిస్తుంది. ఆ ఆవరణ వ్యవస్థలో కేవలం భౌతిక ప్రాంతాన్ని మాత్రమే అడుగుతున్నాడు, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని. అంటే అడ్రస్ ఆఫ్ అన్ ఆర్గనిజం, అడ్రస్ ఆఫ్ ఏ స్పీసీస్ అని అర్థం. అప్పుడు మనం ఇంకా వేరే ఆలోచన లేదు, అడ్రస్, దాని ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అని అడిగితే కనుక కేవలం ఒకటే పదాన్ని గుర్తుంచుకోవాలి, హ్యాబిటాట్. ఎకోసిస్టంలో ఎకో అంటేనే లైఫ్ ఉంది, ఓన్లీ ఫిజికల్ అనేది కాదు. కమ్యూనిటీ అనేది అసలు సంబంధం లేదు. కమ్యూనిటీ ఏంటండి, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్, విభిన్న జాతుల యొక్క సమ్మేళనం. ఎక్కడైతే చర్యలు ప్రతిచర్యలు జరుగుతున్నాయో దాన్ని ఏమంటున్నాం, ఈ జాతుల సంఘం. ఒక కమ్యూనిటీ అంటే కొంత జీవులు ఉండాలి, జీవులేందే సంఘం అనేది ఉండదు. ఎన్వైర్న్మెంట్ యొక్క బ్రాడ్ మీనింగ్ మనం చూస్తే ఒక చిన్న స్టోన్ కూడా ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది, ఎంటైర్ యూనివర్స్ కూడా ఎన్విరాన్మెంట్కి వస్తుంది, యూనివర్స్లో లైఫ్ ఉంది. కాబట్టి దీనికి ఓన్లీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, భౌతిక పరిసరాలు అంటే మనం సూటబుల్ ఆన్సర్ ఏంటంటే ఆవాసం. అర్థమైందా? ఆక్స్పెకర్ మరియు బఫెలోస్, ఆక్స్పెకర్ మరియు బఫెలోస్ మధ్యలో రిలేషన్ అంటే మనకి దున్నపోతులు, గేదెలు లేదా ఆవులు ఉంటాయి కదండి, వాటి మధ్య ఒక పక్షి ఉంటుంది. అది ఆ ఆవుల యొక్క చర్మంలో ఉన్న కొన్ని ఇన్సెక్ట్స్ ని తింటుంది. ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ కొన్ని పక్షులు వేరేగా ఉన్నాయి. ఇవి ఆవులు ఏంటంటే వాటి యొక్క సమ్వాట్ లైక్ ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి నాసికా రంధ్రాలు, ఏ రంధ్రాలు, అక్కడికి వెళ్ళి వాటిని పొడిచి అక్కడ నుంచి కొన్ని స్రావాలని సేకరిస్తుంటాయి. అవి వేరు. ఆక్స్పెకర్ ఏం చేస్తుందంటే ఆవులు లేకపోతే బఫెలోస్ లేకపోతే ఏ డాగ్ ఏదైనా ఉన్నది అనుకోండి, వాటితో కోఎక్సిస్టెన్స్ లో ఉంచి అక్కడున్న పెయిన్లను ఇన్సెక్ట్స్ని ఏం చేస్తుంది, తింటుంది. ఆ ఇన్సెక్ట్స్, పెయిన్లను ఈ బర్డ్ తినడం ద్వారా దాని మీద ఉన్న అవి చేసే నష్టం ఆ ఆవుకి, బఫెలోకి ఏమవుతుంది, తగ్గుతుంది. ఇది దీనికి ఫుడ్ని తీసుకుంటుంది. ఇది ఫుడ్ని గ్రహిస్తుంది, తనకు జరుగుతున్న నష్టాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది లాభం పొందుతుంది, ఇది లాభం పొందుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ని ఏమంటామండి మనం, మ్యూచువలిజం అని అంటాం. అంటే పరస్పర అన్యోన్యత అని అంటాం. మా క్లాసెస్ వల్ల మీకు లాభం ఉంది, మీరు ఇచ్చే డబ్బుల వల్ల మేము బ్రతుకుతున్నాం, దాన్ని ఏమంటున్నాం, మ్యూచువలిజం. అర్థమైందా? ఆల్గే కోరల్కి ఫుడ్ ఇస్తుంది, కలర్స్ ఇస్తుంది. ఇన్ రివర్స్ కోరల్ ఆల్గేకి ఏమిస్తుంది, షెల్టర్ ఇస్తుంది, కాల్షియం ఇస్తుంది, హీట్ ఇస్తుంది. దాన్ని ఏమంటున్నాం, మ్యూచువలిజం. లాట్ ఆఫ్ థింగ్స్. రైసో మనకు బ్యాక్టీరియాస్ ఉంటాయి, మొక్కల వేళ్ళలో ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్కి అవసరమైన సఫిషియంట్ ఫుడ్ ఇస్తుంది మొక్కకు అవసరమైన నైట్రోజన్ అది ఇస్తుంది. దాన్ని ఏమంటున్నాం, మ్యూచువలిజం. ఓకే. కమెన్షియలిజం, ఒకటి లాభం పొందుతుంది, ఇంకో దానికి నష్టం ఉండదు, లాభం ఉండదు. అమెన్షియలిజం, ఓకే, ఒకటి నష్టం ఉండదు, లాభం ఉండదు, బట్ ఇంకో దాన్ని నష్టపరుస్తుంది. ఒక పెద్ద ట్రీ ఉంది, ఆ ట్రీ కింద చిన్న ట్రీ పెరుగుతుంది, దీని షాడో వల్ల ఇది చనిపోతుంది. దాన్ని ఏమంటున్నాం మనం, అమెన్షియలిజం. కొన్ని ట్రీస్ ఏమవుతున్నాయి, నియర్ బై ట్రీస్ని పెంచకుండా కొన్ని కెమికల్స్ని కూడా రిలీజ్ చేస్తుంటాయి. కాంపిటీషన్, ఇద్దరు నష్టపోతారు. కాంపిటీషన్ అంటే ఏంటి, దాని అర్థం 1,00,000 మందిలో 10 మంది సెలెక్ట్ అవుతారు, మిగతా 99,990 మంది గాన్. దాన్ని ఏమంటున్నాం, కాంపిటీషన్. అలా గుర్తుంచుకోవాలి. ఇద్దరు బెనిఫిట్ అయ్యేదాన్ని ఏమంటున్నాం మనం, మ్యూచువలిజం. Consider the following statements. National Coral Reef Research Institute is located in Lakshadweep. లక్షద్వీప్ కోరల్ రీఫ్సే కాదనట్లేదు, కానీ జస్ట్ 32 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. అండమాన్ 8,000 చదరపు కిలోమీటర్ల పైన ఉంది. దాంట్లో గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అన్ని కూడా కోరల్ రీఫ్సే. అందుకని వాళ్ళు లక్షద్వీప్లో కాకుండా పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ పెట్టారంటే శ్రీ విజయపురంలో పెట్టారు. శ్రీ విజయపురం అంటే ఏంటమ్మా, పోర్ట్ బ్లేయర్, అక్కడ దాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి లక్షద్వీప్లో లేదు. జాతీయ ప్రవాల భిత్తికల పరిశోధన కేంద్రం
ఓ మనకి ఎక్కడుందమ్మా, అది మనకు శ్రీ విజయపురంలో ఉంది. ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ కోరల్ రీఫ్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ లక్షద్వీప్. లక్షద్వీప్ టోటల్ విస్తీర్ణం 32 అంటున్నాం కదా, లేదు, లార్జెస్ట్ ఏరియా ఆఫ్ కోరల్ రీఫ్ కూడా అండమాన్ నికోబార్లోనే ఉంది. అర్థమైందా? కోరల్ రీఫ్స్ కెన్ థ్రైవ్ ఇన్ బ్రాకిష్ వాటర్స్ అంటే దే కెన్ అంటే మనకు ప్రవాల భిత్తికలు ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఉష్ణమండల సముద్రాలలో సెలైనిటీ ఆల్మోస్ట్ 35 to 37 మధ్యలో ఉంటున్నాయి, లేదా 34 to 33 మధ్యలో ఉంటున్నాయి. అలాగని సెలైనిటీ 6, 7, 8, 10, 20, 25 దగ్గర లేవు. అంటే బ్రాకిష్ వాటర్ అంటే 5 to 35, 35, 34, 33 దగ్గర ఉంటున్నాయి. కానీ కోరల్ రీఫ్స్ 30 నుంచి 5 మధ్యలో లేవు కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనం తప్పుగానే ట్రీట్ చేయాలి. కచ్ హ్యాస్ అన్ అటోల్ టైప్ ఆఫ్ రీఫ్స్. అటోల్ రీఫ్స్ అంటే ఇలా ఉంటాయి వలయాకారంలో. ఇలాంటి రీఫ్స్ మన ఇండియాలో ఒకే ఒక దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? లక్షద్వీప్లో ఉన్నాయి, కచ్లో లేవు. కాబట్టి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా ఏంటి? రాంగ్. నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అన్ని తప్పు. దీనికోసం కూడా వీడియో చేసాం, ఒక 1.5 hour వీడియో చేసాం, మీరు తర్వాత చూడండి. డీప్ రూట్స్ ఇన్ ద xerophyte ఎకోసిస్టమ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. xerophytes అంటే ఎడారి నేలల్లో పెరిగేవని అర్థం. ఎడారి నేలల్లో పెరిగే వృక్షాలు మైనం పూతని కలిగి ఉంటాయి, ట్రాన్స్పిరేషన్ కంట్రోల్ చేసుకోవడం కోసం. ఆకులు ఉండవు, ఉన్నా చిన్నగా ఉంటాయి, బాష్పోత్సేకం నివారించుకోవటం కోసం. వాటి మీద ముళ్ళులు ఏర్పరచుకొని ఉంటాయి, శత్రువుల నుంచి సంరక్షణ కోసం. చాలా థిక్ స్టెమ్స్ ఉంటాయి, థిక్ లీవ్స్ ఉంటాయి, మందమైన కాండాలు ఉంటాయి, నీటిని స్టోర్ చేసుకోవడం కోసం. డీప్ రూట్స్ కూడా ఉంటాయి, అవి నీటిని సేకరించడం కోసం. ఇవన్నీ ఏంటంటే ఆ వృక్షాలు అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో, పరిసరాలు, దానికి అనుగుణంగా తమ స్వభావాన్ని మార్చుకుంటూ వచ్చాయి. దాన్ని మనం ఏమంటాం? పరిసర అనుగుణ్యత. దాన్ని అడాప్టబిలిటీ అని పిలుస్తాం. అడాప్టేషన్ అనేది కరెక్ట్, ఇవన్నీ తప్పు. న్యాచురల్ సెలెక్షన్, స్పీషియేషన్, మ్యూటేషన్. మ్యూటేషన్ ఏంటంటే అణువుల్ని లేకపోతే వాటిలో ఉన్న కణాలని పెంచుకోవటం, అది వేరు. ఈ స్టేట్మెంట్కి సూటబుల్ ఆన్సర్ ఏంటంటే అడాప్టేషన్ అనేది కరెక్ట్. ఓకే, ఈకోసిస్టమ్స్లో ఇవి కూడా మనం మాట్లాడుతాం. ఓకేనమ్మా, ఇవి మనకు 10 questions. ఓకే, మనకేంటంటే ఫస్ట్ థింగ్ బేసిక్స్ అన్ని నీట్గా అర్థం చేసుకోవాలి. బేసిక్స్ అని చదవడానికి ప్రయత్నించాలి. మీరు ఒక్కటే కాదు, ఇంకెక్కడ ఏమున్నా బేసిక్స్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఏంటంటే కొంత కరెంట్ అఫైర్స్తో పాటు ఇంకా ఎనలైజ్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఈసారి లాస్ట్ టైం బేసిక్స్ అడిగాడు, ఈసారి బేసిక్సే అడుగుతాడని మాత్రం చెప్పలేదు. క్వశ్చనింగ్ ప్యాటర్న్ మార్చొచ్చు, పెంచొచ్చు. ఓకే, పెంచితే డిఫికల్ట్గా ఉంటే అందరికీ డిఫికల్ట్గా ఉంటుంది. యూపీఎస్సీ క్వశ్చన్ చాలా కష్టంగా ఉందని ఆస్పిరెంట్స్ చాలామంది అన్నారు. కష్టంగా ఉంటే అందరికీ కష్టమే కదా. ఓకే, నా స్టూడెంట్స్ తెలుస్తుంది, ఫిజికల్ సెట్టింగ్ అనే యూనిట్లో నుంచి 2 questions వచ్చాయి అక్కడ. మనం అక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. సరిహద్దులు చెప్పినప్పుడు యూపీ ఇన్ని స్టేట్స్తో ఉందని, లదాఖ్ ఎక్కువ అతి పొడవైన భూభాగ సరిహద్దు ఉందని. ఓకే, ఇలాంటి అంశాలు మాట్లాడడం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఉంటే అందరికీ డిఫికల్ట్గా ఉంటుంది. నువ్వు ఎంత నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, క్వాలిటీ ఆఫ్ టైం ఎంత ఇస్తున్నావు, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నావు. రిసోర్సెస్ మల్టిపుల్ కాదు, 1 or 2 ఇనఫ్. ఒక 2 రిసోర్సెస్ ఇనఫ్, ఒక 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇనఫ్. నువ్వు చేయాల్సింది వర్క్. నువ్వు ఇంకెంత కష్టపడుతున్నావు, ఎంత తెలివిగా నాలెడ్జ్ తెలుసుకుంటూ అప్రోచ్ అవుతున్నావు అనేది నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక ఇన్స్టిట్యూటో ఒక వ్యక్తో అక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది, ఎన్నో వేల మంది జాయిన్ అవుతారంటే అన్ని వేల పోస్టులు అక్కడ ఎక్కడ ఉన్నాయండి? లేవు. అర్థమైందా? దాని ద్వారా మీకు వచ్చేది తక్కువ. మీ అంతటా మీరు ఇంకాస్త కష్టపడాలి, ఇంకొంత తెలుసుకోవాలి, ఇంకొంత ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకొంత టైం స్పెండ్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలండి. హార్డ్ వర్క్ చేయందే మనకు గ్రూప్ టు గ్రూప్ అనేది ఇంపాసిబుల్, కష్టం. అది ఓన్లీ గిఫ్టెడ్ పీపుల్కి ఎక్కడో రేర్, చాలా రేర్ ఆఫ్ రేర్ కండిషన్స్. అది చాలా రేర్గా వస్తుంది తప్పించి వితౌట్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అర్థమైందా? ఎనీహౌ, మరి ఓవర్ క్లాస్ అయిపోతుందేమో. రైట్ అండి, థ్యాంక్ యూ. ఆల్రెడీ 9:30 అయిపోయింది. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. బాగా కష్టపడండి అండి. నోటిఫికేషన్స్ కన్ఫామ్గా వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక 10 నెలలు మీది కాదనుకుంటే మంచిగా జాబ్లో సెటిల్ అయిపోతారు. ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ.